ఓయ్ కాస్త నా ముచ్చట్లు కూడా వినొచ్చు కదా. మొన్న అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా, ఇది రిటర్న్ వచ్చేసాము. ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఫంక్షన్కి అయితే వెళ్ళామని చెప్పాను కదా. ఇక హౌస్ క్లీనింగ్ పని అయితే పడింది. కొంచెం హెల్ప్ చేయరా అని అడిగితే ఇప్పటిదాకా నిద్రపోయి ఇప్పుడు లేచి సైకిల్ తొక్కుకోవాలి, చాలా రోజులు అయిందని చెప్పి బయటకు పోతున్నాడు. అందుకే ఆడపిల్ల ఉండాలంటారు. ముందులే ఆడపిల్ల కానీ విజయవాడలో వదిలేసి వచ్చా ప్రస్తుతం. 2 రోజులు ఊళ్ళో లేకపోయేసరికి వీధుల మీద సైకిల్ మీద బాగా బెంగపెట్టుకున్నట్టున్నాడు. సరే పోనీ అని వదిలేసా. ఇక నాకు తప్పదు కదా అని చెప్పి అయితే స్టార్ట్ చేసి మొత్తం క్లీన్ చేసేసాను. ఇల్లు గుమ్మాలు అన్నీ ఊడ్చి క్లీన్ చేసి శుభ్రంగా తడికలాత వేసేసరికి వేలు మీద కాయ అయితే లేచింది. దెబ్బకి అసలు ఏది పట్టుకోలేకపోతున్నా నా చేతితోటి. 2-3 రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ పని చేయకుండా కూర్చునేసరికి ఎంత సున్నితంగా అయిపోయానా అని చెప్పి నాకే డౌట్ వేసింది. అయినా కూడా పని అయితే ఆగదు కదా. ఇంకా కూరగాయలు అయితే లేవు, ఆయన రావడానికి అయితే లేట్ పడుతుందని చెప్పారు. ఇంక అందుకని ఇంట్లో ఉన్న ఒక దుంప, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి సరిపోయినాయి. ఇంకా వాటితో వెజ్ రైస్ లాగా చేసేసాను. ఇంకా వేడివేడిగా తినేసాము, అయిపోయింది. కూరగాయలు ఏవి లేనప్పుడు ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కూరతో పని ఉండదు కదా. సరే మరి ఛానల్ని ఒకసారి విజిట్ చేసి వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.